హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలోని ముస్లింలకు, క్రైస్తవులకు సంబంధించి రేషన్ కార్డు కనుక ఉండినట్లయితే ₹1,00,000 నుంచి ₹8,00,000 వరకు 50% సబ్సిడీతో, అంటే మీరు ఇక్కడ లోన్ అనేది 50% వరకు కడితే చాలు, రిమైనింగ్ 50% కట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వము సబ్సిడీ అయితే ఇస్తుంది. సో ఈ యొక్క రుణాలకు సంబంధించి నిన్నటి రోజున వీడియో అయితే చేయడం జరిగిందండి. సో నేను మీకు చెప్పాను, ఖచ్చితంగా అప్లికేషన్స్ ఓపెన్ అయిన వెంటనే కూడా చెప్తానని చెప్పాను. సో అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. అప్లికేషన్ ఎలా చేయాలి, సో ఇక్కడ ఏ రుణాలు అనేటివి వస్తున్నాయి, అంటే ఇక్కడ వస్తున్నటువంటి సబ్సిడీ రుణాలు ఏవైతే ఉన్నాయో ఏ వ్యాపారాలకు సంబంధించి రాబోతున్నాయి అనేది క్లియర్గా అయితే తెలుసుకుందాము. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క ముస్లిం సోదరులకు మరియు క్రైస్తవులకు సంబంధించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి, ఓకేనా. సో మైనార్టీ కార్పొరేషన్ రుణాలు అని అంటారండి వీటిని. సో ఈ యొక్క మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వస్తున్నటువంటి ఈ యొక్క రుణాల గురించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. సో తప్పకుండా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో ఎందుకు జాయిన్ అవ్వమని చెప్తున్నానంటే, ఈ విధంగా ఏమైనా సమాచారాలు వచ్చినప్పుడు వెంటనే నేను మీకు మెసేజెస్ రూపంలో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే, మైనార్టీల స్వయం ఉపాధికి మార్గదర్శకాలు విడుదల, యూనిట్ ఏర్పాటైన 2 ఏళ్ల తర్వాత రాయితీ, నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. సో ఇక్కడ మైనార్టీల స్వయం ఉపాధి కోసం రాయితీ రుణాలు మంజూరు చేసేదానికి మైనార్టీ సంక్షేమ శాఖ మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. ఈ పథకానికి బడ్జెట్లో 173.57 కోట్లు కేటాయించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. ఈ నిధుల ద్వారా మైనార్టీ యువతకు ఎంఎస్ఎంఈల ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఫ్యాషన్ డిజైనింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, కార్పెంటరీ తదితర విభాగాల్లో శిక్షణ అందించనున్నట్లు తెలియజేశారు. నిన్నటి నుంచి అయితే ఆన్లైన్లో దరఖాస్తులు అనేటివి జరుగుతున్నాయి. నిన్న నైట్ అయితే సైట్ ఓపెన్ అయిందండి. సో మార్నింగ్ అయితే నేను ఇది ఇన్ఫర్మేషన్ అనేది చూసి మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో వీడియో చేయమని అడిగారు, వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఎంపీడీఓ ఆఫీస్లో లేదా మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరిస్తారనమాట. మనం ఏం లేదండి, జస్ట్ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేసేసి దాని ప్రింట్అవుట్ తీసుకొని దానికి తగిన డాక్యుమెంట్స్ అనేటివి ఎంపీడీఓ ఆఫీస్లో లేదా మున్సిపల్ కార్యాలయాల్లో ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. అయితే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసుకోవాలి కదా. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది చూద్దాం. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కొరకు మనం అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్దాము. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి APOBMMS, ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే రుణాలను మన యొక్క ప్రభుత్వం అయితే సబ్సిడీ ద్వారా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ ఫర్ మైనార్టీస్ అండ్ క్రిస్టియన్ మైనార్టీస్ హ్యాస్ బీన్ ఓపెన్డ్. సో ఇక్కడ మైనార్టీలకు అంటే ముస్లిం కులాల వారికి మరియు క్రైస్తవ కులాల వారికి సంబంధించి అయితే ఈ యొక్క లోన్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందని మీకు స్టార్టింగ్లోనే రావడం జరుగుతుంది. APOBMMS అని టైప్ చేసి మీరు సెర్చ్ చేసినట్లయితే, సో ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఈ మైనార్టీ కార్పొరేషన్ అనేది ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్ మైనార్టీ అని చెప్తున్నారనమాట. ముస్లింలు, క్రిస్టియన్స్, సిక్కులు, బుద్ధిస్టులు, జైన్లు, పర్సీలు ఈ యొక్క కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే ఈ లోన్స్ మీరు దరఖాస్తు అనేవి చేసుకోవచ్చండి. ఎలిజిబిలిటీ ఒకసారి చూడండి. ఎలిజిబిలిటీలో ఏం చెప్పారంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి బెనిఫిషరీ షుడ్ బిలాంగ్స్ టు మైనార్టీ కమ్యూనిటీ. సో ఖచ్చితంగా మైనార్టీ కులానికి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్, బెనిఫిషరీ షుడ్ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి, అంటే ఆధార్ కార్డులో ఉండేటువంటి అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ఆంధ్రప్రదేశ్దే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ చూడండి, ఏజ్ లిమిట్. సో చాలామంది కూడా వీడియోని పూర్తిగా చూడకుండా ఈ కామెంట్ అనేది ఎక్కువగా పెడతారు. 21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. సో అయితే ఇక్కడ చదువుకొని ఉండాలా లేదా అని కొంతమంది అడుగుతారు. చదువు ఉన్నా లేకపోయినా కానీ స్కీమ్స్కి ఎలిజిబిలిటీస్ అయితే ఉంటాయి, వాటి ప్రకారం మీరు అప్లికేషన్ అనేది చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాన్యువల్ ఇన్కమ్ అనేది 1,50,000 నుంచి 2 lakhs లోపల అయితే ఉండాలని చెప్పి చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో మీరు ఈ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో కనుక స్కీమ్ కొరకు మీరు దరఖాస్తు పెట్టినట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ అనేది అవసరం అవుతుందని చెప్తున్నారు. సో ఇవి వ్యాపారాలకు సంబంధించిన వివరాలు అయితే ఉపయోగపడతాయి అనమాట. నేను తర్వాత వీడియో అయితే చేస్తాను దీని మీద. సో ఇక్కడ చూడండి, ఇక్కడ D ఫార్మసీ, B ఫార్మసీ, M ఫార్మసీ, జనరిక్ ఫార్మసిస్ స్కీమ్స్ సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీని అయితే అడుగుతున్నారనమాట. సో ఎలిజిబిలిటీ అయితే తెలుసుకున్నారు కదా. నెక్స్ట్, హౌ టు అప్లై. సో అప్లై చేయాలనుకుంటే మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలన్నమాట. సో ఇక్కడ స్టార్టింగ్లోనే వస్తుంది, ఒకసారి చూపిస్తాను మీకు కూడా, వెనక్కి వెళ్ళి నేను చూపిస్తాను. సో ఈ విధంగా టైప్ చేసి ఓపెన్ చేయగానే సో ఈ విధంగా రావడం జరుగుతుంది. నేరుగా మీరు క్లిక్ హియర్ టు రిజిస్టర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మనము రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి, అప్లై చేయాలంటే ఫస్ట్.
సో ఫస్ట్ మీ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకోవాలి మీ డిస్టిక్ ఏందనేది. తర్వాత ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో అది ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సో అదేవిధంగా మీ యొక్క ఫుల్ నేమ్ ఇంటి పేరుతో సహా అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క ఫాదర్, హస్బెండ్, గార్డియన్ నేమ్స్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ మీరు మేలా ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాస్ట్ వచ్చేసి బీసీ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. సో బీసీసీలో అయితే ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అండ్ దేర్ ప్రోగెన్సీ అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఈ యొక్క ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో అదేవిధంగా మైనారిటీ వాళ్ళు ఏ కేటగిరీకి వస్తారో ఆ యొక్క క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మీరు చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ అని ఎంటర్ చేయగానే మీకు ఒక ఓటీపీ, మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తారో దానికి ఒక ఓటీపీ అయితే వెళ్తుంది. ఓటీపీ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అనేది మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడైతే కావడం జరుగుతుంది. మీ యొక్క యూజర్ ఐడి అనేది క్రియేట్ అవుతుందండి. ఆ యూజర్ ఐడి అనేది మీరు నోట్ చేసుకోవాలి. తర్వాత దానికి ఓటీపీ అనేది సెండ్ చేసినట్లయితే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఉంటాయన్నమాట. సో వీటిని లాగిన్లోకి అయితే వెళ్ళి ఇవ్వాలన్నమాట. సో లాగిన్ అనేది ఎక్కడ ఉంటుందంటే సో ఇక్కడైతే ఉంటుంది. సో ఫర్ లాగిన్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్తే ఇక్కడ మీరు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ అయితే అవుతారనమాట. అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది అప్లికేషన్ ఫాము. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే ఇవ్వాలండి. సో ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు ఫైనల్గా అయితే దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఎంపీడీఓ ఆఫీస్లో లేదా మీ యొక్క మున్సిపల్ కార్యాలయాల్లో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ మీద సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఇప్పటికే వీడియో చాలా లెంతీగా అయితే అయిపోయింది. సో అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయము లోన్స్ సంబంధించి ఏ విధంగా సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది అనేది తెలుసుకోండి. సో మీకు లోన్ మీద రాయితీ అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది అనేది ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడవచ్చు. 1,00,000 రూపాయల నుంచి 8 లక్షల రూపాయల వ్యయంతో యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ రుణాలను అందించనుంది. 1,00,000 రూపాయలు, 1,00,000కు పై నుంచి 3 లక్షల రూపాయలు, 3 లక్షల పై నుంచి 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయల పై నుంచి 8 లక్షల రూపాయల వరకు ఇలా 4 స్లాబులుగా అమలు చేయనున్నారు. సో ప్రతి యూనిట్ వ్యయంలో మొత్తం ప్రభుత్వము 50% రాయితీ అంతే అందించనున్నట్లు తెలుస్తుంది. రిమైనింగ్ అనేది బ్యాంక్ ద్వారా మీరు రుణం అనేది పొందుతారని చెప్తుంది అనమాట. అయితే ఈ లోన్ పొందిన తర్వాత మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులను ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ ఏర్పాటయ్యే మొత్తాన్ని మొదట బ్యాంకర్ విడుదల చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మీరు 1,00,000 రూపాయలకి లోన్ కొరకు ఈ యొక్క యూనిట్ అనేది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, 1,00,000 రూపాయలు ఫస్ట్ బ్యాంకే విడుదల చేస్తుంది అనమాట. సో ప్రభుత్వము విడుదల చేసే రాయితీని టర్మ్ డిపాజిట్ రిసిప్ట్ పేరుతో బ్యాంకర్ వద్ద ప్రత్యేక ఖాతాలో ఉంచుతారు. సో తర్వాత గవర్నమెంట్ అనేది సో ఈ యొక్క మీకు ఇచ్చేటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో రాయితీ అనేది అది టర్మ్ డిపాజిట్ రిసిప్ట్ పేరుతో అయితే మీ అకౌంట్లోనే ఉంచుతారనమాట, మీ బ్యాంకులోనే. సో యూనిట్ ఏర్పాటు నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి జియో ట్యాగింగ్ అయితే చేస్తారు. అంటే మీరు వ్యాపారం అనేది స్టార్ట్ చేసిన ప్రతి 6 నెలలకు ఒకసారి జియో ట్యాగింగ్ అయితే చేస్తారు. థర్డ్ పార్టీతో 2 విడతలుగా తనిఖీ అయితే చేయిస్తారు. యూనిట్ ఏర్పాటైన 2 ఏళ్లకు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీ నిర్వహించి అప్పటి లబ్ధిదారుడు బ్యాంకు నుంచి తీసుకున్న మొత్తాన్ని నెల వాయిదాలుగా సక్రమంగా చెల్లిస్తున్నారని నిర్ధారిస్తేనే రాయితీని అతని లోన్ ఖాతాకు మళ్ళిస్తారు. సో ఈ విధంగా మీ యొక్క లోన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతుంది. మీరు యూనిట్ ఏదైతే వ్యాపారం సెలెక్ట్ చేసుకొని ఉంటారో లోన్ అనేది పొందుతారో బ్యాంకు నుంచి వాటిని ప్రతి నెల కట్టుకుంటూ ప్రతి 6 నెలలకు ఒకసారి జియో ట్యాగింగ్ చేసుకుంటూ సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళకి సబ్సిడీ అయితే విడుదల చేస్తామని చెప్తుంది గవర్నమెంట్. సో ఈ విధంగా మైనార్టీ స్వయం ఉపాధి కొరకు మార్గదర్శకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఈ వీడియో ఇప్పటికే చాలా లెంతీగా అయితే అయిపోయిందనమాట. కేవలం అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో మీకు ఈ యొక్క లోన్స్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేశానని అనుకుంటున్నాను. అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయినాయి. సో మీరు ఈ వీడియోని గట్టిగా లైక్ చేస్తే చాలామందికి కూడా ఈ సమాచారం అనేది రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేసేయండి. ఈ యొక్క లోన్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.